ప్రజల మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని కాజీపేటలోని ప్రతి కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి అధికారులతో కలిసి రాజపేటలోని కడిపికొండ బ్రిడ్జ్ ని పరిశీలించారు. చాలా ఏళ్లుగా నిర్మాణం జరిగిన బ్రిడ్జ్ మరమ్మతులకు కావాల్సిన ప్రణాళికలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అబూబకర్ సుంచు, అశోక్ గుంటి, కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుశ్, డివిజన్ అధ్యక్షులు అసడ్, నాయకులు సిరిల్, లారెన్స్, మానస, మధు, మసునూరి, మనోహర్, ఇప్ప, శ్రీకాంత్, పాలడుగుల ఆంజనేయులు, పోగుల సంతోష్, బుర్ర బాబురావు, బిల్లాల్, విజయ్, శ్రీను, దువ్వరాజు, అధికారులు ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎంఆర్ఓ భావ్ సింగ్, R&B ఈఈ సురేష్ మరియు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రైట్. ఈరోజు 47, 63 డివిజన్లో కడిపికొండ బ్రిడ్జ్ కొంచెం పాతదైపోయి కొద్దిగా దానికి ఇబ్బందులు ఉండటం వలన అదొకటి. అదేవిధంగా 63వ డివిజన్లో గతంలో కట్టవలసిన కల్వర్టుని టెండర్లకు రాకపోవటం, నిర్లక్ష్యం వల్ల చేయలేకపోయింది. ఇప్పుడు అది కూడా విజిట్ చేసి వాటిని త్వరలోనే కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటానికి పట్టణంలో కొన్ని డివిజన్లు తిరగడం జరుగుతుంది. ప్రజాపాలనలో భాగంగా ప్రతి డివిజన్, ప్రతి గల్లీలో తిరుగుతూ ఆ సమస్యల మీద, గతంలో ఉన్న సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం చేసుకుంటూ వాటికి శాంక్షన్స్ కూడా ఇచ్చుకుంటూ మరి ఇంకా 2-3 రోజులలో ప్రతి డివిజన్కు స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడున్న సమస్యలన్నిటికీ తక్షణం అక్కడనే అధికార యంత్రాంగాన్ని ఎంబడి పెట్టుకొని ఆ సమస్యలకు అలాట్మెంట్ కానివ్వండి, పరిష్కారానికి మార్గం వెతుకుంటూ వెళ్ళటం ఒకటి. అదేవిధంగా సాయంత్రం ఈవినింగ్ సమయంలో అదే డివిజన్లలో కార్యకర్తలతోటి సమావేశం, పార్టీ నిర్మాణం మీద పోవాలనే ఆలోచనతో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ 47వ డివిజన్, 63వ డివిజన్ రావటం జరిగింది. మరి ప్రజలు కూడా అందరూ సహకరించాలి. మన అభివృద్ధికి అందరూ మనిషికి చేయి వేసి తోడ్పాటుగా ఉండాలి. కొందరికి ఇబ్బంది అయినా, ఇప్పుడు 5 గురించి 95 మందిని ఇబ్బంది పెట్టలేము కాబట్టి 5, 10 మంది అయినా సహకరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వారికి నష్టం జరిగినా వారికి ఆల్టర్నేట్గా ఏదైనా ఏర్పాటు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం కాబట్టి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.